ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారనే చర్చ బలంగా వినిపిస్తోంది. అంతేకాదు పార్టీలోకి చేరడానికి ఆయన ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అసలు టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు వైసీపీలోకి ఎందుకు వెళ్తున్నాడు? అది కూడా నగరి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు. మరి మాజీ మంత్రి రోజా పరిస్థితి ఏంటి? వైసీపీ కావాలనే అతని పార్టీలోకి చేర్చుకుంటుందా? ఇంతకీ ఎవరా తమ్ముడు? వైసీపీలోకే ఎందుకు వెళ్తున్నాడు? టీడీపీతో ఏమైనా విభేదాలు ఉన్నాయా? లేక అన్నకు లభించిన స్థానం తమ్ముడికి దక్కడం లేదా? అసలు కారణాలేంటో తెలుసుకుందాం. చిత్తూరు రాజకీయం అంతా ఇప్పుడు నగరి మాజీ మంత్రి రోజా చుట్టూనే తిరుగుతుందా అంటే అవుననే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు, అందులోనూ నగరి నియోజకవర్గంలో బాగా పేరున్న ఎమ్మెల్యే గాలి భాను తమ్ముడు గాలి జగదీష్ వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు ఘాటు ప్రచారం జరుగుతోంది. 1-2 రోజుల్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జగదీష్ వైఎస్ఆర్సీపీలో చేరతారంటున్నారు. దీనికి వైఎస్ఆర్సీపీ పెద్దలు కూడా చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ జగదీష్ పార్టీలో చేరితే వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి రోజా సీటుకు చిక్కులొస్తాయి అంటూ జోరుగా చర్చ కూడా నడుస్తుంది. అంతకుముందు 2019 ఎన్నికల్లో గాలి భానుప్రకాష్కు టీడీపీ టికెట్ కేటాయించింది. అయితే అప్పటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. దీంతో ఈసారైనా టీడీపీ అధిష్టానం తనకు అవకాశం కల్పిస్తుందని గాలి జగదీష్ భావించారు. దానికి తగ్గట్టే గాలి భానుప్రకాష్తో కలిసి నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. ఇద్దరు టికెట్ కోసం పోటీ పడ్డారు. అయితే టీడీపీ పెద్దలు మాత్రం 2024 ఎన్నికల సమయంలో గాలి భానుప్రకాష్కు సీటు కేటాయించగా రోజాపై విజయం సాధించారు. దీంతో గాలి తీసిన బెలూన్ లాగా జగదీష్ తన పని తాను చేసుకుంటూ టీడీపీ పార్టీలో ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఇప్పుడు గాలి జగదీష్ వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే నగరిలో అన్నదమ్ముల సవాల్ అన్న రేంజ్లో రాజకీయాలు నడుస్తాయి. అలాగే మాజీ మంత్రి రోజా జగదీష్తో కలిసి రాజకీయాలు చేస్తారా అన్నది చూడాలి. అయితే గాలి జగదీష్ మామకు కూడా రాజకీయ నేపథ్యం ఉందట. ఆయన కర్ణాటకలో మంత్రి కూడా పనిచేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ గాలి జగదీష్ గనుక వైఎస్ఆర్సీపీలో చేరితే నగరి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయనే చర్చ జరుగుతోంది. జగదీష్ ఎంట్రీతో రోజాకు చిక్కులు తప్పవనే లెక్కలు మొదలయ్యాయి. వైఎస్ఆర్సీపీలోనే మళ్లీ గ్రూప్ల గోల మొదలయ్యే ప్రమాదం లేకపోలేదు. అయితే జగదీష్ పార్టీలోకి వచ్చిన రోజాకు పార్టీలో ప్రాధాన్యం తగ్గకుండా చూసుకుంటామనే హామీ ఇచ్చారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇన్ని రోజులు ఒకే పార్టీలో టికెట్ కోసం పోటీ పడ్డ గాలి ముద్దు కృష్ణమనాయుడు ముద్దుల కుమారులు ఇప్పుడు వేరువేరు పార్టీలో ఒకే పదవి కోసం పోటీ పడడం చూడడానికి కొంత కొత్తగా మరికొంత ఆసక్తికరంగా ఉండొచ్చని నగరి ప్రజలు అంటున్నారు. తండ్రి అకాల మరణం తర్వాత ఎమ్మెల్సీ సీటు కోసం ఇద్దరు కుమారులు తీవ్రంగా పోటీ పడ్డారు. రాజకీయ వారసత్వంపై ఇద్దరి మధ్య కొద్ది రోజులు వార్ నడిచిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయంపై మీడియాలో అనేక కథనాలు కూడా వచ్చాయి. ఇద్దరు పోటీ పడ్డా అధిష్టానం మాత్రం భానుకై పదవిని కేటాయించింది. దీంతో గాలి జగదీష్ సొంతంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టారు.
అసలు జగదీష్ వైసీపీ పార్టీలో చేరడాన్ని అతని అన్న నగరి ఎమ్మెల్యే గాలి భాను ఒప్పుకుంటారా? భాను జగదీష్ విషయంలో ఏం ఆలోచిస్తున్నాడు? తమ్ముడు పార్టీ మారడంపై అధిష్టానంతో ఏమైనా చర్చించాడా? గాలి జగదీష్ వైసీపీలో చేరితే మాజీ మంత్రి రోజాకు ఎంత ఎఫెక్ట్ ఉందో గాలి భానుకి కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్పకనే చెప్తున్నారు. ఇక దీనిపై నగరిలో వచ్చిన మార్పులు రాజకీయ సమీకరణాలని బట్టి మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. రామారావు గారు, మొత్తం మీద అంటే చిత్తూరు జిల్లాలో రాజకీయాల్లో మరోసారి వేరేకైనా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మాట నాకు ఎందుకు వస్తుంది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 8 నెలలు అయిపోతుంది. అయితే ఒక్కసారిగా నగరి నియోజకవర్గంలో, ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా ఇది చిత్తూరు జిల్లా, మరి ఇక్కడ రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అయితే నగరంలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదేంద్రా అంటే అక్కడ గాలి పుదిపిస్తున్నాడు దివంగత నేత, వాళ్ళిద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం వచ్చి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గాలి జగదీష్, గాలి భాను ప్రకాష్ ఆయన కొనసాగుతున్నారు. అయితే వాళ్ళ తమ్ముడు గాలి జగదీష్, వీళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్య కాస్త ఫైట్ నడుస్తుంది ఎన్నో రోజుల నుంచి కూడా. అంటే వాళ్ళ నాన్న చనిపోక ముందు నుంచి కూడా నడుస్తుంది. అయితే గత ఎన్నికల సందర్భంగా ఆయనకి టికెట్ ఇవ్వాలని కూడా పెద్ద ఎత్తున వాళ్ళ తల్లి గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అయితే అప్పుడున్న పరిస్థితుల కారణంగా కూటమి ప్రభుత్వం, అంటే కూటమి నేతలు అప్పుడు అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఆయన పార్టీ అధిష్టానం అంటే కాబట్టి ఆయన భానుకి అవకాశం కల్పించారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచారు కానీ ఎక్కడ కూడా ప్రజలకు చర్చ అయితే నడుస్తుంది. అది వేరే విషయం అనుకోండి. అయితే మొత్తం మీద ఈ ఎపిసోడ్కి సంబంధించి, ఈ రాజకీయాలకు సంబంధించి ఈ రకమైనటువంటి చర్చ నడుస్తుందా అంటే గాలి జగదీష్ అంటే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా వాళ్ళన్నకు అక్కడ సపోర్ట్, అంటే ఇతర ప్రాంతాల్లో మాత్రం ఆయన ఎక్కువగా వేరే నియోజకవర్గాల్లో గత ఎన్నికల సందర్భంగా ప్రచారం చేయడం కానీ, ఆ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే గత ఎన్నికల సందర్భంగా ఎందుకంటే ఆయనకి టికెట్ ఇవ్వలేదన్న ఉద్దేశంతో అక్కడ వాళ్ళ అన్న సీట్లో నిలబడినప్పటికీ కూడా ఆయన అక్కడెక్కడ కూడా ఇంటర్నల్ గా అంటే స్టేట్ ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు అనేది ప్రధానంగా ఉన్నటువంటి అభియోగాలు. వీటన్నిటి పక్కన పెట్టి ఇప్పుడు తాజాగా మరో ట్విస్ట్ తెరపైకి రావడం జరిగింది. ప్రధానంగా గాలి జగదీష్ నాయుడు రెండో కుమారుడు. ఈయన మరికొద్ది రోజుల్లోనే, అది బహుశా రేపో ఎల్లుండో మరో 2-3 రోజుల్లో లేకపోతే బహుశా వారం లోపల వైసీపీలోకి చేరుతారంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన సన్నిహితులు కావచ్చు, లేదంటే ఆయన కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీనికి బలం చేకూర్చే విధంగా కూడా వైసీపీకి సంబంధించి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అప్పుడే చిత్తూరు జిల్లాలో వలసలు ప్రారంభమై పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వాన్ని లేకపోతే కూటమి నేతల్ని వ్యతిరేకించి వాళ్ళ వైసీపీలకు పెద్ద ఎత్తున వలసలు వస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎన్నో రోజుల నుంచి కూడా ఒకే పార్టీలో ఉండి అదే కాకుండా ఒక అన్నదమ్ములుగా ఉన్నటువంటి గాలి భాను కావచ్చు, గాలి జగదీష్ కావచ్చు, ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ్ముడికి అన్నకి ఇద్దరి మధ్య అక్కడ పెద్ద ఎత్తున గతంలో నుంచి కూడా ఎన్నో రకాలుగా ఫైట్ ఉంది. అయితే ఒకవేళ గాలి జగదీష్ గల వైసీపీలోకి వస్తే మరి మాజీ మంత్రిగా ఉన్నటువంటి రోజా పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి కూడా రోజా అంటే ఇప్పటికే ఈయన పార్టీలో చేరుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రోజా నేరుగా వెళ్లి జగన్ కలిసి అక్కడ కొన్ని పైరులు కల్పించిన తర్వాత గాలి జగదీష్ లాంఛనంగా పార్టీ ప్రక్రియకి స్టేజ్ పడినట్లు కూడా అదొక ట్విస్ట్ కూడా నడుస్తుంది. సో మొత్తం మీద మాత్రం ఖచ్చితంగా ఇదంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఖచ్చితంగానే గాలి జగదీష్ ని ఈ పార్టీలోకి తీసుకొస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఒకవేళ గాలి జగదీష్ కన్నా వైసీపీ పార్టీలోకి వస్తే మాజీ మంత్రి రోజా కూడా సముచిత స్థానం ఇస్తాము అన్నట్టు కూడా వైసీపీ అధిష్టానం కూడా చెప్పినట్లు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే క్రియాశీలకమైన రాజకీయాల్లో నగిరిలో ఎన్నో రోజులుగా అంటే అప్పుడు అధికారంలో ఉన్న సందర్భంగా కావచ్చు, అంతకు ముందు అధికారం లేనప్పుడు కూడా రోజా వైసీపీకి సంబంధించిన పార్టీకి వెంటనే ఉంది. దాని తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం పోయిన తర్వాత కూటమి నేతలతో అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి
వీళ్ళపైన కూడా పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా ఫైట్ చేస్తుంది. మరి అలాంటి రోజాని పార్టీ వదులుకోకూడదు, క్రియాశీలకంగా ఇవాళ రాజకీయాలు నిర్వహించారు కదా అనే ఉద్దేశంతో ఆమె కూడా సముచిత స్థానం ఇచ్చేందుకు కూడా వైసీపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవడం తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం 1-2 రోజుల్లో ఆయన గాలి జగదీష్ వైసీపీ పార్టీలో కనుక చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే చేరితే కన్నా రోజాకు మరి చిక్ పెట్టారంటూ కూడా రకరకాల ప్రచారం జరుగుతుంది. అలాంటిది ఏం ఉండదు వైసీపీ మాత్రం ఖచ్చితంగా, అంటే వాళ్ళు చెప్పలేరు అమరావతి. గోపీనాథ్, ఇప్పుడు దీనిపై నగరీ రాజకీయాల్లో అంటే వైసీపీ శిబిరంలో ఎలా ఉంది స్పందన, అలాగనే రోజా అభిమానుల్లో ఏ విధంగా స్పందన వస్తుంది? అంటే వైసీపీలో గతంలో అంటే మొన్న ఎన్నికల సందర్భంగా కూడా వైసీపీలో అంటే రోజాకి అప్పుడు టికెట్ ఇవ్వకూడదు అంటూ కూడా రకరకాలుగా కొంతమంది కొన్ని వర్గాలుగా విడిపోయి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయలేదు. అదే విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే రోజానే కానీ అక్కడ ఇన్ఛార్జ్ గా కొనసాగింది అంటే కన్నా వచ్చే ఎన్నికలు అంటే 2029 ఎన్నికలు కావచ్చు, లేదంటే ఈ లోపు ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే ఆ సందర్భంగా ఒకవేళ ఆర్కే గానీ టికెట్ ఇస్తే మరోసారి వైసీపీకి సంబంధించి నగర నియోజకవర్గాన్ని కోల్పోతారు, అటువంటి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. అంటే ఆ చెప్పిన వాళ్ళు అయితే అలాంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా ఒకవేళ గాలి జగదీష్ గారి పార్టీలోకి వచ్చినప్పటికీ కూడా రోజానే ఇక్కడ మాకు ఇన్ఛార్జ్ గా కొనసాగుతారు. రోజానే నెక్స్ట్ ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఆమె ఇక్కడ పార్టిసిపేట్ ఇస్తారంటూ కూడా ఆమెకు అనుకూలంగా ఉన్నటువంటి వర్గం ప్రచారం చేసుకుంటూ ఉంది. అయితే వైసీపీలో ఒకవేళ పార్టీలో చేరాలా అంటే గాలి జగదీష్ కొన్ని డిమాండ్లు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా వెంటనే అంటే పార్టీలో చేరిన వెంటనే సముచిత స్థానం ఇవ్వాలి. గాలి అంటే నియోజకవర్గానికి నగర నియోజకవర్గానికి సంబంధించి ఆయన్ని ఇన్ఛార్జ్ గా ఇన్ఛార్జ్ గా ప్రకటన చేయాలి. దాని తర్వాత 2029 కానీ ఈ లోపు జమిలీ ఎన్నికల లాంటి ఏదైనా ఎన్నికలు వస్తే వెంటనే ఆయనకే వైసీపీకి సంబంధించి పార్టీ తరఫున పోటీలో నిలబెట్టే విధంగా కూడా నిర్ణయం తీసుకొని ఆయనకు ముందుగా హామీ ఇవ్వాలనేటటువంటి మాటలు కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అయితే సో ఇదంతా కూడా కేవలం ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేసుకున్నట్టే కానీ ఎక్కడ కూడా గాలి జగదీష్ నేను తెలుగుదేశం పార్టీ వదిలేసి వైసీపీ పార్టీలకు వెళ్తానంటూ కూడా ఆయన ఎక్కడ కూడా ఇంతవరకు కూడా ప్రకటన చేయలేదు. కేవలం ఆయన వ్యక్తిగతంగా ఉన్న వ్యక్తులు, అదేవిధంగానే వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా మనం కొంతమంది ప్రశ్నిస్తే వాళ్ళు కూడా అలాంటిది ఏమి ఉండదు, అన్నదమ్ముల మధ్య చిన్న మనస్పర్ధలు ఉంటాయి, ఆ మనస్పర్ధలన్నీ కూడా సర్దుకొని ఉంటాయి. ఎందుకంటే ఇవాళ ఆయన అన్నే గాలి బాను ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు కాబట్టి రాబోయే రోజుల్లో ఆయనకు కూడా నామినేటెడ్ పదవులు కానీ లేదా ఇంకేదంతా క్రియాత్మక పదవులు వాళ్ళ తమ్ముడికి తీర్చిచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా దాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అలాంటిది ఏదైతే జరగలేదు అనేది ప్రధానంగా ఆయన సంబంధించిన కొంతమంది అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా 1-2 రోజులు బహుశా లేదంటే ఒక వారం రోజుల లోపల వైసీపీ పార్టీలకు చేరుతారు. ఖచ్చితంగా నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా వైసీపీకి ఆయన కొనసాగుతారు. దాని తర్వాత ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయనే ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఆయన అక్కడ పోటీ చేస్తారు. అన్న పైన తమ్ముడు ఖచ్చితంగా పోటీ చేస్తారు. ఖచ్చితంగా వైసీపీ జెండాను అక్కడ ఎగరేస్తారంటూ కూడా ఆయన జగదీష్ సంబంధించినటువంటి అధికారులు వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున దీన్ని ట్రోల్ చేసుకుంటున్నారు. రకరకాలుగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. సో మొత్తం మీద ఇవాళ రోజాకి చెక్ పెట్టాలనేటువంటి ఉద్దేశం వైసీపీకి అధిష్టానానికి ఎక్కడ కూడా కనబడడం లేదు. ఎందుకంటే చాలా క్రియాశీలకంగా ఉంది కాబట్టి అక్కడ టాప్ ప్రియారిటీనే ఇచ్చే అవకాశం అయితే ఉంది. రామారావు గారు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. అయితే పార్టీ మారడంపై ఇప్పటివరకు గాలి జగదీష్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే అతను వైసీపీ అధినేతతో భేటీ అయ్యారనే ఆరోపణలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. ఒకవేళ గాలి జగదీష్ కనుక వైఎస్ఆర్సీపీలో చేరితే నగరి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయనడంలో ఎలాంటి సందేహమే లేదు. జగదీష్ ఎంట్రీతో రోజా సీటుకు చిక్కులతో పాటు అటు టీడీపీ ఎమ్మెల్యే భాను రాజకీయ భవిష్యత్తుకు తిప్పలు తప్పవని రాజకీయ నేతలతో పాటు విశ్లేషకులు చెప్తున్నారు. రోజాకు వైసీపీ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా ఉండడంతో వచ్చే ఎన్నికల్లో జగదీష్కు మంత్రి టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. జగదీష్ ఎంట్రీ ఎవరి రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతుందో, ఏ పార్టీకి లాభం చేకూరుతుందో చూడాలి మరి.